ఇవేమో ఏమేమో ఇచ్చి అయ్యగారు ఏమేమో మాట్లాడుతుండు, పద సనాదికి తీసుకెళ్తా అని చెప్పి మనకి ఎందుకు ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టు. ఇప్పుడు ఆయన నీకు ఒక లైఫ్ ఇద్దాం, ఛాన్స్ ఇద్దాం అని కూడా నువ్వెందుకు దానికి ఓ పెద్దగా వద్దు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అందరూ మోసం చేస్తున్నారు. See, you melt my heart. You broke my heart with your words. Yeah. సరే, యూట్యూబ్ లో కొన్ని వీడియోలు నేను ఇవ్వచ్చు. 3 ఏళ్ళ సంసారం ఉందా, ఇవన్నీ చూసి ఇంకోసారి నమ్మకం ఉందా నీకు? లైక్ నేను క్రికెట్ డిస్టర్బ్ చేయకుండా చెరిగనే రాజయ్య పట్టి నేను నడిపిస్తా భూగ్రహపు అంచుల. బూతులు మాట్లాడబోదు మంచోళ్ళు కాదా, బూతులు మాట్లాడబోదు తొక్కేస్తారు నేల మీద వేసి. ఇలా ఉంటేనే ఆడపిల్లలు బతుకుతారు బయట, అర్థమవుతుందా? అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి. నీకు అసలు ఏం కావాలి? ఏం చేస్తే లవ్ చేస్తాను నన్ను చెప్పు. నేను లవ్వే చేయ. ఎందుకు చేయ? ఏందిరా ఏమేమో మాట్లాడుతున్నావు ఊరుకుంటుంటే? నాడు బయట ఫస్ట్ అట్లా పెట్టొచ్చు కదా. లేదు సో గైస్, నేనైతే ఇప్పుడు సనా వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. వాళ్ళ మమ్మీ అంటే నాకు ఫస్ట్ ఉచ్చబడిపోద్ది, ఎందుకంటే తెలుసు కదా గయ్యాలి కొంప అంటే. మా మమ్మీ వీడియో చూసాక నన్ను ఏమనుకోకండి, నిజాలు చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మ అక్కడ ఉంది, ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలే. నేను మౌనిక వదిన వాళ్ళ దగ్గరికి వస్తే ఇవేమో ఏమేమో ఇచ్చి అయ్యగారు ఏమేమో మాట్లాడుతుండు, పద సనాదికి తీసుకెళ్తా అని చెప్పి తీసుకొచ్చేస్తా. నాకు కూడా ఏమేమో మాట్లాడుతుంది అంటే ఎక్కడ దొరకడే అదే ఇదేమో. వాళ్ళ పిల్ల అరుస్తుంది స్టూఫీ. సన్న దగ్గరికి వెళ్తా, ఏం మాట్లాడుతుంది చూస్తే మనకి ఎందుకు. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టు. ఏంది అక్కడ అయిపోయింది, ఇక్కడ వచ్చి మీ చెల్లితోని ఏంటి బేబీ ఇది? ఏంటి నేను డోరమ్మా, ఏంటి నేను డోరమ్మా. నన్ను పెళ్లి ఏదో పెట్టి ఇచ్చాడు, దీంట్లో పెట్టింది ఏది? దీంట్లో పెట్టి చూపించు, పెట్టించు. ఎట్లిచ్చింది ఐ లవ్ యూ అని అట్లే ఇయ్యాలి, ఫస్ట్ దీని మీద చదువు. డోరమ్మా గురించి పెళ్లి చేసుకున్నాను. యు విల్ బి మై దీనికి ఇంగ్లీష్ చెప్పే దానికి వాలెంటైన్. ఎందుకే మనకి అవన్నీ? విల్ యు బి మై వాలెంటైన్, యు విల్ బి మై వాలెంటైన్. ఏంటిదంటే ఏమో నేనేదో ప్రమోషన్ చేద్దామని మౌనిక వదిన వాళ్ళ దగ్గరికి వచ్చిన, చాక్లెట్ ఇచ్చిండు కదా అని చెప్పి తీసుకుంటే దీని లోపడేమో అది రాసి ఇచ్చిండు. మౌనిక వదిన ఏమో వీడికి సపోర్ట్ చేస్తుంది. అంతే మరి నేను కూడా అదే చేస్తా. నువ్వే మచాలా అయిపోయినావు. ఇదిగో దాన్ని ఏమన్నా నేను నీకు ఇస్తా బేబీ, నాకు ఇవ్వాలి ఎందుకు? నాకు నీకే ఇచ్చిన, నీకే తీసుకోవాలి. నాకే కానీ విను, నేను చెప్పేది ఫస్ట్ విను. అజయన్ ఆల్రెడీ వేరే ఉన్నాడు, బయటికి రాలేదు అంతే. ఇప్పుడు ఆయన నీకు ఒక లైఫ్ ఇద్దాం, ఛాన్స్ ఇద్దాం అని కూడా నువ్వెందుకు దానికి ఓ పెద్దగా వద్దు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అందరూ మోసం చేస్తున్నారు. ఎందుకు? నా ఫ్రెండ్ వాడు. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ ప్రపోజ్ చేయొద్దా? చెయ్యి. ఫ్రెండ్ ఐ లవ్ యూ. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో. కాదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రేకప్ అయినాక నాకు ప్రపోజ్ చేసిరుగా చాలా మంది. చేయలేదా? నువ్వే ఏదో చూసినావు డైరెక్ట్, అట్లా నీకు ప్రపోజ్ చేసిండు. నీకు ఐ లవ్ యూ టు యాజ్ ఎ ఫ్రెండ్ గా అంతే. కొడతా అమ్మ కొడతాది నేను. మీ అమ్మాయి ఎట్లా ఒప్పించుకుంటా? మమ్మీ చెప్పినా అనుకో సీదా పోస్తుంది. మా పిన్ని ఒక అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇస్తుందంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు, అర్థమైందా? నువ్వు ఎక్స్ట్రా చేయకుండా మంచిగా ఉండు, లైఫ్ ఖరాబ్ చేసుకోకు. See, you melt my heart. You broke my heart with your words. Yeah. మీరు దయచేసి ఇంగ్లీష్ మాట్లాడండి, అర్థమవుతుంది. ఇంగ్లీష్ రాదు.
కాదు నేనంటే వాడి గుండెని కరిగిచ్చానంట. అవు మరి అందంగా ఉంటావు ఒకటి గారికి ఇచ్చిన కాదు దానికి కాదు అందంగా లేనైతే ఉంటావు కానీ అందం వల్ల కరగలే మరి మన ట్రావెల్ లేదు ఏడ ట్రావెల్ చేసినామా? గోవా థింగ్స్ కాదు మాటలు నీతో నేను కేర్ చేసుకున్నాను. ఏమి నేను అందరికి కేర్ చేస్తా, ఇంట్లో కుక్క పిల్ల కొట్టు కేర్ చేస్తా, ఇంట్లో పిల్లి పిల్ల కేరింగ్ గా కొట్టే అంటే సరే కుక్కర్ ఒకటైనా సరే పన్ను నీ దగ్గర ఉంటే చాలు నాకు అంతే ఇంకేం లేదు. ఓకే అట్లా చెయ్యకు బేబీ, నీకు ఒక లైఫ్ ఉంది. నీకు బుర్ర పని చేస్తున్నా ఆల్రెడీ మీరు వస్తున్నావు. సరే యూట్యూబ్ లో కొన్ని వీడియోలు నేను ఇవ్వచ్చు, 3 ఏళ్ళ సంవత్సరం ఉందా, ఇవన్నీ చూసి ఇంకోసారి నమ్మకం ఉందా నీకు? నేను లైక్ నేను డిస్టర్బ్ చేయకుండా లైఫ్ పార్ట్నర్ వచ్చి మంచిగా ఉండు. వద్దు బాబు నేను మాట్లాడలేడు బాబు గమ్మరంటున్నా అదేసమే లైఫ్ ఆంటీ ఎలాగో నా లైఫ్ కూడా గుడిచిపోయింది పాపం. దీనికైనా మంచి ఆయన వచ్చి సపోర్ట్ చేస్తుండే హ్యాపీగా నేను ఇద్దరు కలుపుతుందా నాకు ఇద్దరు పెళ్లి చేసి వాళ్ళు సరే ఏందిరా ఏం నడుస్తుంది? నేను సీరియస్ గా మాట్లాడికి వచ్చిన సీరియస్ గానే మాట్లాడుతున్నా నీతోటి. ఇంటికి రాగా ఇట్లా నా చేసేది నాతోని. ఇట్లా ఎవరు ఏం చేయలేరు, అర్థమైందా? మంచిగా పడుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇద్దరు లైఫ్ లో. మీ మమ్మీకి చెప్పు కొత్త అల్లుడు అని చెప్పి. నువ్వే చెప్పు, మా అమ్మ ఒక్కటి చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా. చెరిగనే రాజయ్య పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో. నాకు ఓకే విజయవాడ కార్తీద్దమ్మా అర్జున్ అన్నలా ఇంకో అబ్బాయి జీవితంలో రాడు, గుర్తు పెట్టుకో. అందరు మొడగొడు పెట్టబోయే వస్తారు. అమ్మ నువ్వు అబ్బాయిలని నమ్మొద్దు, ఇలాగా సైలెంట్ గా ఉండేటోళ్ళే గుర్తారు. సైలెంట్ అమ్మో వద్దులే, సైలెంట్ గా ఉండడం అట్లా కాదు. సరే 1 ఇయర్ నుంచి మనం చూస్తున్నాం గానీ ఆ తర్వాత మనం చూడలేం కదా. డిపెండ్ చేస్తావు తర్వాత ఆలోచిస్తున్నావు. ముక్కు మొహం తెలియదు డబ్బులు వేసుకుంటావు. అమ్మ తీసుకొస్తే మా అమ్మ చూసుకుంటుంది మరి. అయ్యి నువ్వు నా అమ్మ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా సంగతి ఎత్తి పిల్లలానే ఉంటావు అంతే కదా. ఇదిగో ఇవన్నీ వద్దు. ఇస్తారు నాకు 100 మంది నీ లైఫ్ లో ఎంత మంది నాలుగు చూసుకో ఫిక్స్ అయిపోయి. ఇలా సొల్లు కూడా ఆ విషయం నీకు తెలుసు, ఆ విషయం నీకు తెలుసు. తెలుసురా ప్రేమించేస్తామేంటి? పర్లేదు, నేను ఇంకా జిందగీలో ఒకని వెళ్ళి చేసుకోను. ఏమంటుందంటే నేను ఇట్లానే గుడిచిపోవడం నాకు హ్యాపీగా ఉంది, నాకు ఎవరు వద్దు అని చెప్పి అంటున్నాను. నేను ఇట్లానే గుడిచిపోయి అబ్బా నేను హ్యాపీగా నేనున్న మధ్యలో నీ లైఫ్ నువ్వు సక్క కూడా దాకా కూడా గుడిచి ఇద్దరు గుడిచి పోవాలి. ఇప్పుడు నీకు వచ్చి ఎవరో ప్రపోజ్ చేస్తే నాకు తెలిసి ఇంకో నెలలు వచ్చి నిన్ను కూడా యాక్సెప్ట్ చేయనివ్వా. నువ్వు యాక్సెప్ట్ చెయ్యు. పాపం నేను ఎందుకు చేస్తా బ్రో, నాకు లవ్ అవన్నీ సెట్ కావు. సీరియస్ గా మాట్లాడుతుంది. సీరియస్ వీడియో చూసి నువ్వు లేవనుకుంటారు. ఏమనుకుంటారు? ఆయననే చెప్పుకుంటున్నాడు. ఆయన మంచోడు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తున్నాం అంతే. నీకు కూడా మంచి నేను మంచిదని కాదు, నువ్వు మంచిదని కాదు తెలుసు. చూడు ఎట్లా అన్నాడు అంటే ఏం చేసినా చాలా మంచి అస్సలు బూతులు బూతులు మాట్లాడితే మంచోళ్ళు కాదు, మాస్టర్ మంచిగా బూతులు మాట్లాడకపోతే మంచోళ్ళు కాదా? బూతులు మాట్లాడకపోతే తొక్కేస్తారు నేల మీద వేసి. ఇట్లా ఉంటేనే ఆడపిల్లలు బతుకుతారు బయట, అర్థమవుతుందా? అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసు ఎవడు బయట దొరికి గుద్ద దెంగు తొక్కకూడదు. ఇప్పుడు తగ్గించుకుంటాం ఆడు నా లవర్ రా, వాడు కొడతాడు తింటా. నీకేంటి కుళ్ళు పెడుతున్నా? కుళ్ళే ఉంది రైట్ నెక్స్ట్ లవర్ వాడు, అర్థమవుతుందా? అయిపోయింది, తమ్ముడు అవుతాడు నాకు. నెక్స్ట్ లవర్ బాగుంది నిజంగా. మీ ఇద్దరు చూడు ఎంత బాగుంటుంది తెలిసింది. ఎంత చండాలంగా ఉంది. ఎందుకు చండాలంగా ఉంది? జియాన్ వచ్చి చీమమైన పడ్డాడు. సుజుకా ఆగరావా కలిసిపోవే. సరే సరే ఒక నిమిషం చూసా కూర్చోమంటే కూర్చోలా నేను కూర్చుంటా. నీకు అసలు ఏం కావాలి? ఏం చేస్తే లవ్ చేస్తావు నన్ను? చెప్పు. లవ్ ఎందుకు
देंगी बता नींदों में तेरी సరే నువ్వు లవ్ చేయకు. ఇక్కడ ఇప్పుడు రాయి అయిపోయింది కదా, నేను దాన్ని మెయిల్ చేసుకుని మార్చుకొని నేను లవ్ చేయించుకుంటా ఆటోమేటిక్ గా. చేసుకుంటా అది చేసుకుంటా. ఇట్లనే 1 year కింద అన్నారు ఒకరు మాట. సారీ 3 years కింద 3 years కింద అంటే అప్పుడు చిన్న వయసు తెలియక ఇప్పుడు మైకంలో బొక్కలు పడిపోయినావే. వేసినావు. నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. అది ఇప్పుడు రమ్మని నువ్వే వెళ్తున్నావు, అవసరం లేదు. ఇదిగో నీకు టైం, సరే నన్ను టైం తీసుకొని చెప్తాను. నన్ను time తీసుకో. ఎందుకు మంచిగా ఫ్రెండ్షిప్ ఉంది, అది కూడా సరే, పోగొట్టుకుంటా. నేను ఫ్రెండ్ లాగే ఉండిపోతే ఒకరి లైఫ్ ఆడుకుంటారు నావా. అప్పుడు దూరిపో, వాళ్ళు వచ్చేలా నువ్వు దూరిపోయి నా పక్క నేను ఉన్నాను రా, అది ఇదే అను. ఇప్పుడు ఎందుకు పోతున్నావు మరి? అవు ఎవరు వస్తే కదా, ఎవరు రాలేదు కదా. పెళ్లి కొడుకు గిల్లి కొడుకు నువ్వు రాణిస్తున్నావు ఒకటి మధ్యలో. వాడిని అవును ఆడిస్తే ఏం కదా, చేస్తావు? ఇది ఒకటి ఉంది కదా. నేను ఇప్పుడు తెగించి చేస్తుంది దానికే. నువ్వు యాక్టింగ్ అంటే ఇప్పుడు అయితే పండు అంటే ఇష్టమా? పండు అంటే నాకు కూడా ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? ఇద్దరం కలిసి కాదు, నువ్వు చేసుకుందాం లైఫ్ మంచిగా. బరాబర్ చేసుకుంటా. సరే నీకు ఎన్ని రోజులు టైం కావాలి చెప్పు, నేను మాట్లాడతాను తోటి. అజ్జు పెళ్ళైంది పర్లేదు అయ్యాకే చేసుకున్నా. ఆయన పెళ్ళి అయినట్టే ఇప్పుడుగా ఆయన ఓం బుష్ వదిలే ఎందుకు వాళ్ళకి కానీ. సరే అయ్యా చేసుకుందాం. అప్పుడు ఏందిరా ఏమేమో మాట్లాడుతున్నావు ఊరుకుంటుంటే. నాడు బయట ఫస్ట్ ఏం పిచ్చా నీకు? సర్లే, ఏదైతేనే చాక్లెట్ తెచ్చాగా మంచి తిన్నా. నాకు ఎవ్వరు వద్దు నువ్వు తప్ప. అరే ఎందుకురా నా మీద ప్రేమ అట్లు పెట్టొచ్చు కదా లేదో. అటు పెట్టు. నా కళ్ళు పువ్వు దాన్ని చేయగనిపించడం అనిపించలేదు మధ్య. ఫ్లవర్ తీసుకున్నది మాత్రం ప్రేమ ఉందని కాదు, దానికి ఇవ్వడం కోసం తీసుకున్నా. యాక్చువల్గా ఇది బాగుంది ఏదో. నేను దాని ప్లేస్ మనం చూసుకుంటున్నా, పర్లేదు తీసుకో. సో గైస్ వీడికి లవ్ చేసే అసలు లేదు, నువ్వు నా వెంట పడకు. సరే టైం తీసుకొని చెప్తా, ఎందుకంటే నేను ఇక్కడే ఉండి మీ ఇద్దరు పక్క పక్కన చూసుకుంటా. నేను లవ్ చేసి తిరగలేను, అర్థమవుతుందా? నా బాగా వెళ్ళిపోండి, ఇద్దరు అయిపోతుంది. టికెట్లే వెళ్ళిపోతాం. దానికి నాకు అమ్మాయినా బుక్ చేస్తాను. కిడ్నీ మన ఇద్దరు ఐఫోన్ అమ్మేసి వచ్చేసాయి. ఏమంటావు చెప్పు? నేను నేను కూడా వస్తాను. అదా అది చెప్పు, అది దా సర్ప్రైజ్. దానికి వెకేషన్ మనకు హనీమూన్ చలో. ఏమ్రా ఎక్కువ మాట మాట్లాడతావు? హనీమూన్ అట్లా కాదు. నాకు ఇప్పుడు తెలియదు guys. అది కాదు. పెళ్ళి హనీమూన్ అయినా నాకు తెలియదు. పెళ్ళి హనీమూన్ చేస్తున్నా, పెళ్లి చేసుకుని పోదామంటున్నా. నేను ఓకే పోదామంటున్నా. ఆపరా, ఎక్కువ మాటలు మాట్లాడుతున్నాడు.